Noun modifiers. 10th class English 2024. Hi, hello dear learners of English, and especially special hi to 10th class students. 10th class లోని ఈ ఇయర్ చేంజ్ అయినటువంటి సిలబస్ లోని 25లో జరగబోయేటటువంటి పబ్లిక్ ఎగ్జామ్ లోని పేపర్ని మనం చూసుకున్నట్టయితే ఆ పేపర్లో ఇంగ్లీష్ పేపర్లో నౌన్ మాడిఫైయర్ కి సంబంధించినటువంటి ఒక గ్రామర్ టాపిక్ ఉంది. ఈ గ్రామర్ టాపిక్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ గ్రామర్ టాపిక్ ని వెరీ సింపుల్ గా చాలా ఈజీగా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. లెట్ మీ స్టార్ట్ ద వీడియో. నౌన్ మాడిఫైయర్. అసలు నౌన్ మాడిఫైయర్ అంటే ఏంటి? ఇక్కడ చూడండి, ఏ నౌన్ మాడిఫైయర్ ఈజ్ ఏ వర్డ్ ఆర్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్. నౌన్ మాడిఫైయర్ అనేది ఒక వర్డ్ అవ్వచ్చు లేదా గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అవ్వచ్చు. దట్ డిస్క్రైబ్ ఆర్ గివ్ మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఏ నౌన్. అంటే ఇప్పుడు ఒక నౌన్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ బాస్కెట్ అనే నౌన్ ఉందనుకోండి. ఈ బాస్కెట్ ని నేను ఇప్పుడు ఏమని పిలుస్తానంటే రెడ్ బాస్కెట్ అని అన్నాను. ఓకే, సో రెడ్ బాస్కెట్ అని ఎప్పుడైతే అన్నానో ఈ రెడ్ అనే వర్డ్ ఏం చేస్తుంది అంటే ఆ బాస్కెట్ గురించి కొంత వివరము చెబుతుంది, కొంత ఇన్ఫర్మేషన్ చెప్తుంది. అంటే ఎలా ఉంది అనేసి చెప్తుంది. ఓకే, సో ఈ విధంగా ఒక నౌన్ గురించి దాని ముందు ఏదైనా ఒక వర్డ్ పెట్టి లేదా గ్రూప్ ఆఫ్ వర్డ్స్ పెట్టి దాన్ని వివరిస్తే ఆ వివరించే దాన్నే నౌన్ మాడిఫైయర్ అని అంటారు. ఇంకా సింపుల్ గా చెప్తున్నాను. నౌన్ మాడిఫైయర్ అంటే ఏదైనా ఒక నౌన్ ముందు ఒక వర్డ్ గాని గ్రూప్ ఆఫ్ వర్డ్స్ గాని పెట్టినట్లయితే ఆ వర్డ్స్ లేదా ఆ వర్డ్ ఆ నౌన్ ని వివరిస్తుంది. అలా వివరించినట్టయితే ఆ వివరించిన దాన్ని నౌన్ మాడిఫైయర్ అంటారు. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూడండి, మీకు అర్థమవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి, ఐ సా ఏ పెయింటింగ్, ఇట్ వాజ్ ఓల్డ్ అండ్ వాల్యుబుల్. పెయింటింగ్, ఓకే, దాని ఆన్సర్ చూడండి, ఐ సా అన్ ఓల్డ్ వాల్యుబుల్ పెయింటింగ్. ఓకే, ఇక్కడ ఓల్డ్ అండ్ వాల్యుబుల్ రావాలి. ఓల్డ్ అండ్ వాల్యుబుల్ రావాలి. ఇక్కడ ఈ పెయింటింగ్ అనేటటువంటి నౌన్ ని ఏ వర్డ్స్ వివరిస్తున్నాయి? ఓల్డ్ అండ్ వాల్యుబుల్ వివరిస్తున్నాయి. మీకు ఆల్రెడీ చెప్పాను, ఈ పెయింటింగ్ అనే నౌన్ ని ఓల్డ్ అండ్ వాల్యుబుల్ అనే 2 వర్డ్స్ వివరిస్తున్నాయి. ఈ 2 వర్డ్స్ ని మనం ఏమని పిలుస్తామంటే నౌన్ మాడిఫైయర్ అని పిలుస్తాము. ఇందాక మీకు చెప్పినట్టుగా నౌన్ మాడిఫైయర్ అంటే ఒక వర్డే కాదు, గ్రూప్ ఆఫ్ వర్డ్స్ కూడా అవుతుంది. ఓకే, అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, ఈ ఎగ్జాంపుల్ ఒకసారి చూడండి, ఇప్పుడు మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, ఎస్, చూడండి ఒకసారి. షీ వోర్ ఏ డ్రెస్, ఇట్ వాస్ బ్యూటిఫుల్. షీ వోర్ ఏ డ్రెస్, ఇట్ వాస్ బ్యూటిఫుల్. డ్రెస్ గురించి, డ్రెస్ అనే నౌన్ గురించి మనం వివరించాలి. ఇప్పుడు ఇక్కడ పెట్టేశాం, డ్రెస్ అనే నౌన్ పెట్టేశాం. దాని ముందు ఏం పెట్టాం? బ్యూటిఫుల్ అనే వర్డ్ ని మనము పెట్టాము. ఓకే, బ్యూటిఫుల్ అనే వర్డ్ ని పెట్టాము. సో ఈ బ్యూటిఫుల్ అనేది ఏం చేస్తుంది? ఈ డ్రెస్ ని వివరిస్తుంది. ఓకే, అంటే ఈ నౌన్ డ్రెస్ అనేటటువంటి నౌన్ ని బ్యూటిఫుల్ అనేటటువంటి ఒక సింగిల్ వర్డ్ వివరిస్తుంది. ఇందాక మీకు చెప్పినట్టుగా ఒక నౌన్ ని ఒక సింగిల్ వర్డ్ గాని లేదా ఇక్కడ డిస్క్రైబ్ చేసినట్టుగా గ్రూప్ ఆఫ్ వర్డ్స్ గాని వివరిస్తే, ఆ నౌన్ గురించి చెబితే దాన్నే నౌన్ మాడిఫైయర్ అని అంటారు. ఓకే, ఐ హోప్ యు గాట్ మై పాయింట్. మీకు సింపుల్ గా అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా చూడండి, అసలు ఈ నౌన్ మాడిఫైయర్స్ ఎలాంటివి ఉంటాయి అంటే కొన్నిసార్లు యాడ్జెక్టివ్స్ ఉంటాయి. ఏం చేస్తాయి యాడ్జెక్టివ్స్? యాడ్జెక్టివ్ అంటే తెలుసు కదా, డిస్క్రైబింగ్ వర్డ్, వివరించేటటువంటి ఒక పదము. ఓకే, డిస్క్రైబ్ ద క్వాలిటీస్ ఆర్ ఫీచర్స్ ఆఫ్ ద మ్యాన్. ఎగ్జాంపుల్
ఏంటి అంటే అన్ ఓల్డ్ టెంపుల్. ఇక్కడ టెంపుల్ నౌన్ అవుతుంది, యాడ్జెక్టివ్ అనేది ఓల్డ్ అవుతుంది. ఓకే, ఈ ఓల్డ్ అనే దాన్ని మనం ఇక్కడ నౌన్ మోడిఫైయర్ అంటాం. అంటే నౌన్ మోడిఫైయర్ అనేది యాడ్జెక్టివ్ అనేది నౌన్ మోడిఫైయర్ గా ఉంటుంది. అలాగే కొన్నిసార్లు నౌన్స్, ఓకే, నౌన్స్ కూడా మోడిఫైయర్స్ గా ఉంటాయి, నౌన్ మోడిఫైయర్స్ గా. ఓకే, వన్ నౌన్ మోడిఫైస్ అనదర్ నౌన్. ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్ చూడండి. బుక్ అనేది ఏంటి? ఇక్కడ బుక్ అనేది ఏంటి? నౌన్. హిస్టరీ అనేది ఏంటి? ఇంకొక నౌన్. ఈ హిస్టరీ అనే నౌన్ బుక్ అనే నౌన్ ని వివరిస్తుంది. సో అప్పుడు హిస్టరీ ఏమవుతుంది? నౌన్ మోడిఫైయర్ అవుతుంది. అంటే నౌన్ మోడిఫైయర్ గా ఒక నౌన్ కూడా ఉంటుంది, ఇంతకు ముందు చెప్పినట్టుగా ఒక యాడ్జెక్టివ్ కూడా ఉంటుంది. ఓకే, థర్డ్ పార్టిసిపుల్. మనకి స్టూడెంట్స్ పార్టిసిపుల్స్ అంటే ప్రెజెంట్ పార్టిసిపుల్స్, పాస్ట్ పార్టిసిపుల్స్ ఉంటాయి. ప్రెజెంట్ పార్టిసిపుల్ అంటే ఏంటి అంటే మనకి V1, V2, V3 వరకు మనకు బాగా తెలుసు. V4 ఒకటి ఉంటుంది, V5 ఒకటి ఉంటుంది, V6 ఒకటి ఉంటుంది. సో V4 అనేది V1 ప్లస్ ఇంగ్ ఫామ్. ఓకే, వెర్బ్ కి ఇంగ్ ఫామ్ పెడతారు, అదే ఇక్కడ చూడండి, దాన్నే ప్రెజెంట్ పార్టిసిపుల్ అని అంటారు. ఇలా ఉంటుంది. అలాగే పాస్ట్ పార్టిసిపుల్ అంటే V3 లాస్ట్ కి ఈడి అనేది వస్తుంది. అయితే అన్నిసార్లు ఈడి రాదు. దాన్ని మళ్ళీ మనం క్లాసిఫై చేసుకోవాలనుకుంటే డైరెక్ట్ వెర్బ్స్, ఇండైరెక్ట్ వెర్బ్స్, ఓకే, రెగ్యులర్ వెర్బ్స్, ఇర్రెగ్యులర్ వెర్బ్స్ అనేవి ఉంటాయి. దాని గురించి మనం ఇక్కడ ఆలోచించక్కర్లేదు. సింపుల్ గా చెప్పాలంటే ప్రెజెంట్ పార్టిసిపుల్స్, పాస్ట్ పార్టిసిపుల్స్ అనేవి నౌన్ మోడిఫైర్ గా కూడా ఉంటాయి. దానికి ఎగ్జాంపుల్ ఏ బార్కింగ్ డాగ్. చూసారు, ఇందాక చెప్పాను, బార్క్ అనేది V1, ఇంగ్ యాడ్ చేస్తే బార్కింగ్ అయింది. ఇక్కడ బార్కింగ్ అనేది దేన్ని వివరిస్తుంది అంటే డాగ్ ను వివరిస్తుంది. కాబట్టి బార్కింగ్ ని ఏమని పిలుస్తామంటే నౌన్ మోడిఫైయర్ అంటాము. అలాగే ఇక్కడ చూడండి, ఇది ఒక ఇర్రెగ్యులర్ వెర్బ్ బ్రోకెన్. బ్రోకెన్ అనేటటువంటి V3, బ్రేక్, బ్రోక్, బ్రోకెన్ V3 వెర్బ్ ఇక్కడ విండో అనేటటువంటి నౌన్ ని వివరిస్తుంది. కాబట్టి ఈ బ్రోకెన్ అనేది నౌన్ మోడిఫైయర్ అయింది. అలాగే కొన్ని ప్రిపోజిషనల్ ఫ్రేజెస్, కొన్ని కాదు అన్ని ప్రపోజిషనల్ ఫ్రేజెస్ అవి ఏం చేస్తాయంటే ఒక నౌన్ ని వివరిస్తాయి. ఎలా అంటే చూడండి, ద క్యాట్ విత్ ఏ గ్రేట్ హిస్టరీ. విత్ ఏ గ్రేట్ హిస్టరీ అనేది ఇక్కడ నౌన్ మోడిఫైయర్. ఇది దేని గురించి చెప్తుందంటే క్యాట్ గురించి చెప్తుంది. ఓకే, నెక్స్ట్ కాంపౌండ్ నౌన్స్. కొన్ని కాంపౌండ్ నౌన్స్ కూడా నౌన్ ని వివరిస్తాయి. స్టేడియం అనేది నౌన్ అయితే ఫుట్బాల్ అనేది 2 words. ఎప్పుడైతే 2 words మనం యాడ్ చేస్తామో దాన్ని కాంపౌండ్ నౌన్ అంటారు. ఆ కాంపౌండ్ నౌన్ ఏం చేస్తుంది? స్టేడియం ని వివరిస్తుంది. ఎప్పుడైతే ఈ కాంపౌండ్ నౌన్ అనే ఫుట్బాల్ అనేది స్టేడియం ని వివరిస్తుందో ఇక్కడ ఈ ఫుట్బాల్ అనేది ఏమవుతుంది? నౌన్ మోడిఫైయర్ అవుతుంది. ఇక్కడ నౌన్ మోడిఫైయర్ ని సింపుల్ గా అర్థం చేసుకోవచ్చు. ఓకే, నౌన్ ని మోడిఫై చేస్తుంది. మోడిఫై అంటే ఏంటి? ఇక్కడ ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ ని ఇస్తుంది. ఓకే, ఎగ్జాంపుల్స్ ఆఫ్ నౌన్ మోడిఫైర్స్ యాడ్జెక్టివ్స్ తో తీసుకుంటే ఎగ్జామ్ లో మీకు ఇలా ఇస్తాడు, రియల్ ఎగ్జామ్, దట్ ఈస్ యువర్ పబ్లిక్ ఎగ్జామ్ ఆర్ ఫోర్త్ కమింగ్ సమ్మేటివ్ ఎగ్జామ్స్ లోని ఈ విధంగా క్వశ్చన్ ఇస్తారు. చూడండి, ఐ సా ఏ బర్డ్. నేను ఒక బర్డ్ ని చూశాను. ఇట్ వాజ్ స్మాల్ అండ్ కలర్ఫుల్. ఈ 2 sentences ని మనం ఒక సెంటెన్స్ గా చెయ్యాలి. ఓకే, సో ఎలా చేస్తాం చూడండి, ఇక్కడ ఎలా మోడిఫై చేస్తాం. ఐ సా ఏ స్మాల్ అండ్ కలర్ఫుల్ బర్డ్. ఓకే, ఏ స్మాల్ అండ్ కలర్ఫుల్ బర్డ్, ఎండ్ పెట్టుకోవాలి ఇక్కడ. ఓకే, అండ్ కలర్ఫుల్ బర్డ్. అలాగే పార్టిసిపుల్స్ ఇందాక చెప్పాను కదా, V1 ప్లస్ ఇంగ్ ఫామ్. అలాగే వెర్బ్ లాస్ట్ కి ఈడి వస్తుంది. రెగ్యులర్ అయితే, ఇర్రెగ్యులర్ అయితే అక్కడ ఈడి అనేది రాదు. అక్కడ ఏమొస్తుంది అంటే ఇందాక చెప్పినట్టుగా బ్రేక్, బ్రోక్, బ్రోకెన్ అని, ఈట్, ఏట్, ఈటెన్ అని ఇలా మనకి లాస్ట్ సౌండ్స్ అనేవి మారుతూ ఉంటాయి. ఓకే, ఎస్. నెక్స్ట్ అలాగే ప్రపోజిషనల్ ఫ్రేజెస్ ఎలా రాయాలి? షీ విజిటెడ్ ఏ హౌస్, ఇట్ హ్యాడ్ ఏ గార్డెన్. దీన్ని ఎలా రాసుకోవచ్చు ప్రపోజిషనల్ ఫ్రేజ్ గా? షీ విజిటెడ్ ఏ హౌస్ విత్ ఏ గార్డెన్. ఈ విధంగా రాసుకోవచ్చు. కాంపౌండ్ నౌన్స్ ఎలా రాసుకోవాలి? హీ వర్క్స్ ఇన్ ఏ స్కూల్, ఇట్ ఈస్ ఏ ప్రైమరీ వన్. ఓకే, he works in a primary school. Okay, he works in a primary school. Okay, see, ఈ విధంగా కాంపౌండ్ నౌన్స్ తో రాసుకోవాలి. అయితే ఇక్కడ కొంత కన్ఫ్యూజన్ అయితే మీకు రావచ్చు. he works in a school, it is a
ఇలా రాసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. ప్రైమరీ అనేది మళ్ళీ మీకు ఇట్ ఈస్ టాప్ నాట్స్ అన్నాం అనుకోండి. ఇట్ ఈస్ టాప్ నాట్స్. ఓకే, అంటే టాప్ నాట్స్ అంటే ఏంటి? ఇక్కడ ఎక్సలెంట్ అని అర్థం. టాప్ నాట్స్ అంటే ఎక్సలెంట్ అని అర్థం. ఓకే, ఇక్కడ మనం ఏం చెప్పాను నేను? కాంపౌండ్ నౌన్స్. కాంపౌండ్ నౌన్ అంటేనే 2 వర్డ్స్ ని కలపడాన్ని కాంపౌండ్ నౌన్ అంటారు. టాప్ అనేది ఒక వర్డ్, నాట్స్ అనేది ఒక వర్డ్. ఈ 2 వర్డ్స్ ని మనం కలిపి ఇక్కడ మనం పెట్టుకుంటాము. ఏమని పెట్టుకుంటాము? టాప్ నాట్స్ అని పెట్టుకుంటాం. అప్పుడు ఏమైంది? క్వశ్చన్ ఏం అడిగాడు? ఈ వర్క్స్ ఇన్ ఏ స్కూల్. అతను ఒక స్కూల్లో వర్క్ చేస్తాడు, అది టాప్ నాట్స్. అంటే మనం దాన్ని ఎలా రాయొచ్చు? నౌన్ మాడిఫైర్ యూజ్ చేసి ఈ వర్క్స్ ఇన్ ఏ టాప్ నాట్స్ స్కూల్. ఇక్కడ ఏమైంది? టాప్ నాట్స్ అనేది కాంపౌండ్ నౌన్ గా ఉంది. ఈ కాంపౌండ్ నౌన్ అనేది స్కూల్ గురించి చెప్తుంది. స్కూల్ గురించి చెప్తుంది కాబట్టి దీన్ని మనం నౌన్ మాడిఫైయర్ అని పిలుస్తాము. ఎందుకంటే నౌన్ ని, స్కూల్ అనే నౌన్ ని ఈ టాప్ నాట్స్ అనే వర్డ్, కాంపౌండ్ నౌన్ మాడిఫై చేస్తుంది కాబట్టి. ఓకే, అసలు మాడిఫైర్స్ ఎందుకు? నౌన్ మాడిఫైర్స్ ఎందుకు? నౌన్ మాడిఫైర్స్ ఎందుకంటే మేక్ సెంటెన్సెస్ మోర్ కన్సైజ్ అండ్ డిస్క్రిప్టివ్. కన్సైజ్, షార్ట్ అండ్ క్రిస్ప్ గా, ఓకే, చాలా ప్రిసైజ్ గా అర్థం చేసుకోవడానికి ఉపయోగపడతాయి. ఇవి ఎక్కువగా రైటింగ్ స్కిల్స్ డెవలప్ చేసుకోవడానికి, మనము ఈ రైటింగ్ ఎక్స్ప్రెషన్స్ అనేవి పర్ఫెక్ట్ గా రావడానికి, బ్రీఫ్ గా ఉండడానికి, ప్రిసైజ్ గా ఉండడానికి, యాక్యురేట్ గా ఉండడానికి యూజ్ చేస్తాము. దే హెల్ప్ టు అవాయిడ్ redundancy by combining related ideas in a single phrase. Redundancy, సారీ, సెకండ్ పాయింట్ చెప్పలేదు, థర్డ్ పాయింట్ చెప్పేస్తాను. redundancy అంటే రిపిటేషన్ ఆఫ్ వర్డ్స్ ని రిపిటేషన్ చెయ్యకుండా దీన్ని మాడిఫైర్స్ ని యూజ్ చేస్తారు. అలాగే దే కెన్ బి ఫార్మ్డ్. సో నాన్ మాడిఫైర్స్ గా ఏవి మారుతాయి? అడ్జెక్టివ్స్ మారుతాయి, నౌన్స్ ఉంటాయి. సారీ, నౌన్ మాడిఫైర్స్ గా ఏముంటాయి అంటే అడ్జెక్టివ్స్ ఉంటాయి, నౌన్స్ ఉంటాయి, పార్టిసిపుల్స్ ఉంటాయి, ప్రపోజిషనల్ ఫ్రేజెస్ ఉంటాయి. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. దాన్ని మొత్తం ఇందులోని మనం ఎంతవరకు డిస్కస్ చేసుకున్న రూల్స్ ని ఇక్కడ అప్లై చేసి ఈ ఎగ్జాంపుల్స్ అనేవి చేయడము జరిగింది. ఓకే, సో మీకు నౌన్ మాడిఫైర్స్ అంటే ఏంటో అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, ఇంకా ఇలాంటి వీడియోస్ మనకి మన ఛానల్లో ఉన్నాయి. అండ్ ఈ వీడియోని మీరు క్లోజ్ చేసే ముందు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే, కంటెంట్ మీకు అర్థమయ్యేటట్టు ఉంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.